చనిపోయినట్టుగా లిస్టు రాపిచ్చే ప్రమాదం ఉంది కనుక చనిపోయింది నిజమా లేదా మనం ఆడ పబ్లిక్ మీటింగ్ ఏదైతే మీటింగ్లో మనము గుర్తించాలడానికి ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చేపించి ఓటర్ లిస్టులో ఎంట్రీ అయ్యేటట్టుగా చూడవలసిందిగా మరి ఇక్కడ అందరికీ బిఎల్ఏలకు ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో పోయిన ఎలక్షన్లో దొంగ ఓట్లతోటే ఆ పార్టీ గెలిచింది. ఈ రంగారెడ్డి ఈ చుట్టుపక్కల హైదరాబాద్ సరౌండింగ్స్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణము దొంగ ఓట్లు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకోవటమే. దానికే నిదర్శనం ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 1,50,000 దొంగోట్లు దొరకటం జరిగింది. కనుక ఇదే మొన్న ఎలక్షన్లలో మన పార్టీకి నష్టం జరిగింది. కనుక ఇప్పుడు దొంగోట్లు ఉండకుండా చూడండి, మన ఓట్లను తప్పకుండా ఎన్రోల్ అయ్యేటట్టుగా చూడవలసిందిగా మరి సుజాతమ్మ గారు ఇక్కడ వచ్చి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. కనుక సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మన సుజాతమ్మ గారిని చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం 574 బూతుల 574 బూత్ కమిటీ బిఎల్ఏలతో విస్తృత సమావేశం ట్రైనింగ్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. మరి కేఎల్ఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఈ ట్రైనింగ్ క్యాంప్కి నన్ను ఈరోజు పిసిసి నుండి ఇక్కడ ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ అర్బన్ ప్రాంతాలలో నివాసం ఉండేటటువంటి వాళ్ళు లక్షలలో ఓట్లు తొలగిపోతున్నాయి. అది జెన్యూన్ తొలగింపా లేదంటే డబుల్ ఓట్లు నిజంగానే ఉన్నాయా, లేదు అంటే గత ప్రభుత్వాలు మరి దొంగ ఓట్లను క్రియేట్ చేసి లక్షలలో ఓట్లను నమోదు చేసుకోవడం ఒక వంతు అయితే, ఇంకొకటి గ్రామ స్థాయిలో నుండి బతకడానికో లేకపోతే ఇంకా ఇతర కారణాల చేత ఇక్కడ ఉండి మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళ ఓట్లను జాగ్రత్తగా పరిశీలించి ఎవరైనా ఇంకెక్కడైనా మన రాష్ట్రం వదిలి ఇంకొక చోటికి వెళ్ళినా లేదా గ్రామాలలోకి వెళ్లకుండా ఇక్కడే ఉంటూ గ్రామానికి పోయి ఓటేసే వాళ్ళు ఉంటారు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఊరికి కాలు పెట్టకుండా ఇక్కడ ఉంటారు, గ్రామాలలో వెళ్ళి ఓటేసేస్తారు. కాబట్టి మేము ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒక విన్నపం చేసినాము, 20 సంవత్సరాలు మీరు ఇక్కడ నివాసం ఉండి గ్రామాలలో ఓటేయడానికి వెళ్తున్నారు, ఇక్కడ మన నాయకులకు సపోర్టివ్గా ఉండడానికి మీరు ఇక్కడనే నివాసం ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏవైతే డబుల్ ఓట్స్ అంటే అక్కడ నమోదు చేసుకోవడం ఇక్కడ నమోదు చేసుకోవడం ఏవైతే ఉన్నాయో అక్కడ తీసేసుకోండి, ఇక్కడ పెట్టుకోండి అనే ఒక ప్రక్రియ కోసం మనందరి బిఎల్ఏలకి రిక్వెస్ట్ చేసినాం. ఇవి ఏదైతే ఇప్పుడు కంప్లైంట్స్ ఉన్నాయో ఈ కంప్లైంట్స్ ఇప్పుడు phase 2 కార్యక్రమంలో జరుగుతుంది. ఈ బూత్ లెవెల్ ఇన్ఛార్జీలందరూ కూడా బిఎల్ఏలందరూ కూడా ప్రతి గ్రామ సభ పెట్టడము 27వ తారీఖు నుంచి